At Sun, our priority is to support students' dreams and hobbies. ఇది కొత్తగా చేయించుకున్నావా? చేయించుకోలేదమ్మా, మా ఆయన సింగపూర్ నుంచి తీసుకొచ్చారు. చాలా బాగుంది. సింగపూర్ మొత్తానికి ఇది ఒక్కటే ఉందిట, మా ఆయన కాబట్టి తీసుకొచ్చారు. నీకేమే తల్లి అదృష్టవంతురాలివి. ఇదేమిటమ్మా, ఈ ఉప్మా మనుషులు తినేదేనా? అదేమిటే, మొన్నటిదాకా ఇలా చేస్తేనే తినేదానివిగా. అప్పుడు తిన్నాను, ఇప్పుడేం కర్మ? కాస్త నేతితో చేసుకోకూడదు, కాస్త జీడిపప్పు వేసుకుంటే నష్టమా? మరీ గతి లేనట్టు అన్నయ్య సంపాదిస్తున్నాడు, వదిన సంపాదిస్తుంది. అదంతా ఏం చేస్తున్నారు? పెట్లో పెట్టి దాచుకుంటున్నారా? నేను కాబట్టి వాసనైనా చూశాను. మా ఆడబిడ్డ అయితే వాసన చూడగానే కుక్కలు పారిస్తుంది. అదేమిటో గాని అమ్మా, వాళ్ళింటి కుక్కలు కూడా రుచి లేకపోతే తినవు. అంతేనమ్మా, తినమరిగిన కుక్కలు కాదు. ఇదిగమ్మా. ఇదేమిటి? కాఫీ. కాఫీయా? నాకొద్దు. అదేమే, కాఫీ తాగితే కడుపులో ఉన్న బిడ్డ నల్లగా పుడుతుందట, అందుకని ఆపిల్ రసం, బత్తాయి రసం తప్ప ఏమీ తాగద్దండి మా ఆడబిడ్డ. వద్దు, తీసుకెళ్ళు. వదినా, ఇది కూడా తీసుకెళ్ళు. అమ్మా, మొన్న పెళ్లికి మా ఆడబిడ్డ వాళ్ళకి నేత చీరలు పెట్టేవంట. కోపం వచ్చి వాళ్ళు పని మనిషికి పారేశారే, అందుకని నా సీమంతం అప్పుడు వాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. అన్నట్టు సీమంతం ఎప్పుడు చేస్తారే? ఇంకా ఏం అనుకోలేదమ్మా, మీ అన్నయ్య వచ్చాక మాట్లాడిదేమిటి? చెయ్యరా? ఎందుకు చేయమమ్మా, చేస్తాం. చేస్తాం కాదు, చాలా గ్రాండ్ గా చెయ్యాలి. మా ఆడబిడ్డలకు వాళ్ళు చేసినట్టు చేయాలి. పిసిని గుట్టు తను చేసేవో నాకొద్దు. మానే వస్తున్నాడు అన్నయ్య. ఏమ్మా సరదా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఒంట్లో బాగుందా? నాకే, ఆయన పొద్దుట సాయంకాలం డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. 3 పూట్ల యాపిల్ రసం, బత్తాయి రసం ఇస్తున్నారు. స్పెషల్ గా బాంబే నుంచి ద్రాక్ష కూడా తెప్పించారు. ఆ ద్రాక్ష ఎవ్వరికీ దొరకదంట. నిజంగా నా అదృష్టం అనుకో అలాంటి సంబంధం దొరకడం. ఆ రోజు చెయ్యను అన్నావే, నేనేమైపోయేదాన్ని? అరే అబ్బాయి, నువ్వు వెళ్ళి పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించుకురా. దేనికమ్మా? దేనికంటావేమిట్రా, శ్రాద్ధకు సీమంతం చెయ్యు. అదేమిట్రా, తొలిచూరు కానుపు నలుగురిని పిలిచి పేరంటం చేయకపోతే అందరూ ఏమనుకుంటారు? పైగా తల్లికి, పిల్లకి, పుట్టింటి వారికి అందరికీ మంచిదయ్యా. నిజమేనమ్మా, కానీ నీకు తెలియందే ఉంది. అదే అదే నా విషయం వచ్చేసరికి ఏడుపు, నాకు పెట్టాలనుకునేసరికి ఏడుపు. అప్పుడేంది మా ఆడబిడ్డ, వాళ్ళేం చేస్తారు సీమంతం అని? ఏ, మీ ఇద్దరు సంపాదించడం లేదా? అదంతా ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారా? దాచుకోవటం లేదమ్మా, నీ పెళ్లికి చేసిన అప్పులే ఎప్పటికి తీరుతాయో తెలియకుండా ఉంది. అంటే నా పెళ్లి చేసినందుకు మీరు గుళ్ళైపోయారా? అక్కర్లేదు, సీమంతం అక్కర్లేదు, గీమంతం అక్కర్లేదు. నేను మీ ఇంటికి రానక్కర్లేదు, మీరు నా ఇంటికి రానక్కర్లేదు. అమ్మా శారదా. శారదా, ఏమిటమ్మా, మొన్నటి దాకా పిల్లవి, ఇప్పుడు తల్లివి కాబోతున్నావు. ఇంకా తొందరపాటు తగ్గకపోతే ఎలా? అయినా ఆయన ఎవరమ్మా నీ సీమంతం చేయకపోవడానికి? నేను జరిపిస్తాను, సరేనా? చాలా గ్రాండ్ గా చేయాలి. మంగళమనరే జయ మంగళమనరే, శుభ మంగళమనరే జయ మంగళమనరే. ముత్యాల హారతి గౌరికివ్వరే, శ్రీ గౌరికివ్వరే. మంగళమనరే జయ మంగళమనరే, శుభ మంగళమనరే జయ మంగళమనరే. ఏమిట్రా? నాకు తెలుసులే, పాస్ అయ్యా. మామూలుగా పాస్ కావడం కాదక్క, ఫస్ట్ క్లాస్. అమ్మా ఫస్ట్ క్లాస్. అక్క, మరి క్లాస్ వస్తే డాక్టర్ చదివిస్తానుగా, క్లాస్ వచ్చిందిగా, చదివించక్క. డాక్టర్ MBBS. ఎక్కడి నుంచి తెచ్చి చదివిస్తుందిరా? ఏ, ఇల్లు అద్దెకిచ్చారుగా, అప్పు ఉద్యోగం చేస్తోందిగా, ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు? రే సుందరం, ఇవన్నీ నీకెందుకురా? నీకు కావాల్సిన చదివేగా, నేను చదివిస్తాను. చదివించగలమంటావా? చదివిస్తాము అంటే చదువుకొని వాళ్ళు ఎందరో ఉండగా, చదువుతాను అన్నవాడిని చదివించడానికి ఏముందండి? మాలతి, నిచ్చెన గోడకు వేస్తే ఎక్కొచ్చు, కానీ ఆకాశానికే వేస్తే? ఎక్కగల సమర్థులున్నప్పుడు ఆకాశానికి ఏం కర్మండి, స్వర్గానికే వేయొచ్చు. మధ్యలో ఓపిక తగ్గితే త్రిశంకు స్వర్గం అయిపోతుంది. చదివించలేమంటారా? ఆ చదువు లక్షలతో కూడుకున్నది మాలతి, లక్షాధికారులే చదివించాలి. మీరు అనుకున్నట్టు లక్షలేమీ అక్కర్లేదు, ముందుగా మాత్రం మనం కష్టపడితే చాలు. ఆ తర్వాత వాడికే స్కాలర్షిప్ వస్తుంది. మాలతి,
నువ్వు అనుకుంటున్నది మన స్తోమతకి మించిన పని. మించినా పర్వాలేదు, ఎలాగోలా కష్టపడదాం. ఏం కష్టపడతాం? ఇంతవరకు శారద పెళ్లికి చేసిన అప్పులే తీర్చలేక వస్తుంటే 10లో 11 అండి, వాడితో పాటే ఇదిను. అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తే వాడు ఏమైపోతాడు? మధ్యలో ఎందుకు వదిలేస్తాం? మా ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. నేను ఎలాగో వేయిస్తాను. ఆ ఉద్యోగం చేసుకుంటూ రాత్రి కాలేజీలో చదువుకుంటాడు. అటెండరా? ఏ అటెండర్ ఉద్యోగం అంటే అంత హీనం అనుకుంటున్నావా? డిగ్రీ పాస్ అయిన వాడు కూడా ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తున్నాడు. మొన్నటిదాకా పనిచేసిన అటెండర్ ప్రైవేట్ గా ఎంఏ కట్టి ఇప్పుడు గజెటెడ్ ఆఫీసర్ అయ్యాడు. అంటే పగలంతా అందరికీ కాఫీలు టిఫిన్ మోసి రాత్రి పూట చదువుకుంటాడా? ఈ వయసులో వాడికి ఉద్యోగం ఏమిటండి? వాడిని చదివించడం నా బాధ్యత. ఏమైనా సరే వాడిని చదివించాలనుకుంటున్నా. అమ్మాయి నొప్పులు పడుతున్నట్ట హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్తగా చూస్తామమ్మా. మిస్టర్ రామనాథం, మీ బావగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీ చెల్లాయిని హాస్పిటల్లో చేర్పించారట. ప్రసవం కొంచెం కష్టంగా ఉందట. మిమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారు. అలాగా? అక్క ఏడుస్తోంది. అలాగే తెలియదక్క, ఏదో ఫోన్ ఇచ్చిందని వెళ్ళేస్తా. వదినా, అమ్మాయి ప్రసవించింది, ఆడపిల్ల పుట్టింది. అలాగా? కాళ్ళు కడుకుని వెళ్ళరా. అలాగేనమ్మా. శారద ప్రసవించింది, మగపిల్లాడు. అచ్చు యాపిల్ పండులా ఉన్నాడు. అలాగే వదినా, అమ్మాయి తప్పు పండులా ఉందనుకో. వాడంతా వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడు. ఇది కూడా వాళ్ళ అమ్మ నోట్లోంచి ఊడిపడింది. ఒడ్డు ఆ పొడుగు దాని కళ్ళు ముక్కు అంతా వాళ్ళ అమ్మే వదిన. వాడు రాజా బిడ్డ వదిన. ఇది మహాంగా ఉంది వదిన. అక్కడ మగబిడ్డ, ఇక్కడ ఆడబిడ్డ. బాగుందండి. ఏమండి మన పాప ఎలా ఉంది? అచ్చా నీలానే ఉంది. అమ్మ కూడా అలానే అంది. బాగా అయినప్పుడు ఎందుకు రావడం? పడుకోకూడదు. అయ్యో అమ్మ ఏమిటమ్మా? ఏం లేదమ్మా, కొంచెం వేడి చేసినట్టుగా ఉంది. ఏమీ లేకపోవడం ఏమిటి? అలా రక్తం పట్టం అంటే మాటలా? పిల్లా జల్లా ఉన్నాయి ఇంట్లో. రమ్మ, హాస్పిటల్కి వెళ్దాన్ని. ఇది క్యాన్సర్ అమ్మా. అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. రేడియల్ ట్రీట్మెంట్ ఇస్తే నయం కావచ్చు. రేపటి నుంచే ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. సుమారు 2000 దాకా ఖర్చు అవుతుంది. సరేనమ్మా, పిఎఫ్ అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి ఇవ్వండి. డబ్బు వెంటనే వచ్చి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ రోజు అవసరం ప్రారంభిస్తే మార్వాడి దగ్గర 2000 అప్పిప్పించాను. మీరు ఇస్తాను అంటారు. వాడు ఊరుకోవద్దు. మీరు ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా చెప్తే వాడితో చెప్తాను. శారద పెళ్లికి ఒక చోట 3000 అప్పుగా తీసుకొచ్చాం కదా, ఆ బాకీ వెంటనే తీర్చేమని మధ్యవర్తి గోల్ చేస్తున్నాడు. నా ప్రావిడెంట్ ఫండ్ నుంచి 2000 అప్పుగా ఇస్తా ఉన్నారు. నీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా ఒక 1000 రూపాయలు తీసుకొచ్చు. ఆ బాకీ వెంటనే తీర్చాడు. ఇప్పుడప్పుడే ఇవ్వరండి. ఎందుకని? ఈవేళ ఒక 1000 రూపాయలు తీసుకున్నాను. అమ్మని హాస్పిటల్లో చేర్పించాను. రేడియం ట్రీట్మెంట్ అది చేయించాలన్నారు డాక్టర్ గారు. ఇంకో 1000 రూపాయల దాకా కావాల్సి వచ్చేటట్టుంది. పచ్చిగదు ఇంతటివాడు, పాలవాడు, కాయగూరవాడు, అప్పులవాడు, కాకూలివాడు, బయట వచ్చేవాడు, ఇల్లు వచ్చేవాడు అందరూ వచ్చారు. అంతేగా నా జీతం అంతానేమో భాష తీసుకుని సరిపోతుంది. ఆంటీ గారికి చెప్తే వాళ్ళ కోసం సరిపోతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. చేయగాకేముంది? ఆ చేసేదో నువ్వే చేసావుగా. నువ్వు చేసిన దానికి మేమందరం అవస్థ పడుతున్నాం. అవునా? నీకు మేము కావాల్సింది చస్తావులే. అక్క, ఏంట్రా? ఫీజు కట్టి కాలేజీలో చేరటానికి రేపే ఆఖరి రోజు అక్క. సరే, నువ్వు వచ్చాను మా ఆఫీస్కి. మా తమ్ముడిని కాలేజీలో చేర్పించడానికి ఈ రోజే ఆఖరి రోజు. మీరేమీ అనుకోకపోతే ఎక్కడైనా ఒక 500 అప్పుగా ఇప్పించండి. 2-3 నెలల్లో తీర్చేస్తాను. సరే, రేపు తెచ్చిస్తాను.
మీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు వస్తుంది, మీ బామర్తిని డాక్టర్ చదివించడానికి డబ్బు వస్తుంది, మా బాకీ తీర్చడానికి మాత్రం డబ్బు రాదే. మా బావమర్తి డాక్టర్ చదువుతున్నాడు. చాలే, నీకు తెలియకుండానే చదువుతున్నాడు. మధ్యవర్తిగా ఉన్నందుకు మా బాగా బుద్ధి చెప్తున్నావు. మర్యాదగా 2-3 రోజుల్లో డబ్బు పంపించు, లేకపోతే మార్వాడి ఆఫీస్కి వస్తాడు. ఇంటి చుట్టూ ఈ నప్పులు పెట్టుకుని ఇప్పుడు మీ బామర్తిని డాక్టర్ చదివించకపోతే వచ్చిన నష్టం ఏమిట్రా? మీ తమ్ముడిని కాలేజీలో జరిపించావటగా? అవునండి, చేర్పించడానికి ఈ వేళ ఆఖరి రోజైతేను డబ్బు ఎక్కడిది? అప్పు చేశాను. మీ తమ్ముడు చదువు కోసం దొరికిన అప్పు మన ఇంటి అవసరాలకు దొరకలేదన్నమాట. అది కదండి, ఈ వేళ కానీ చేర్చకపోతే మళ్ళీ వాడు సంవత్సరం దాకా ఖాళీగా ఉండాలి. ఆయన ఒక సంవత్సరం ఖాళీగా ఉంటే ప్రపంచం అంతా తలకిందులైపోతుందా? వాడి బ్రతుకు తొరి మీద ఉన్నంత శ్రద్ధ ఈ సంవత్సరం మీద లేదా? అదేంటండి, మీతో చెప్పానుగా చదివిస్తానని. చెబితే నేనేమన్నా చదివించమన్నానా? లేదనుకోండి, కానీ మనం పెంచి పెద్ద చేసిన వాళ్ళు లోకంలో అందరికన్నా గొప్పవాళ్ళు కావాలని ఆశిస్తాం. మనం పెంచిన మొక్క బలంగా అందమైన పువ్వులు పూస్తే సంతోషిస్తామా? నీరసంగా చావలేక బతకలేక పిచ్చి పువ్వులు పూస్తే సంతోషిస్తామా? చెప్పండి. ఒక మొక్క బలంగా పెరిగి అందమైన పువ్వునివ్వాలని దాని చుట్టూ ఉన్న తోట గురించి పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళు నా దృష్టిలో మూర్ఖుడు. ఇందులో మూర్ఖత్వం ఏముందండి? వాడొక్కడు పైకొస్తే ఆ సంసార బాధ్యతంతా వాడే చూసుకుంటాడు. ఈ ఒక్క విషయంలో నన్ను కాదనకండి. అంటే మిగిలినవన్నీ కాదన్నానా? అలాగే నీ ఇష్ట ప్రకారమే గాని నీ సంపాదనే కాదు, నా సంపాదన కూడా తీసుకెళ్లి మీ ఇంట్లోనే వాడుకో. నీకు నీ వాళ్ళే ముఖ్యం, ఈ ఇల్లు నీది కాదు, ఈ ఇంట్లో నీకు బాధ్యత లేవు. అంతేగా? రేపు అప్పులు వాళ్ళందరూ వచ్చి బాకీలు తీర్చలేదు నేను తీసుకెళ్లి జైల్లో పెట్టా నీకేం అక్కర్లేదు. నీకు కావాల్సిందల్లా మీ వాళ్ళందరూ సుఖంగా ఉంటాయి. అంతేగా? అలాగే నీ ఇష్ట ప్రకారమే గాని నీ ఇష్ట ప్రకారమే గాని. ఒరే అబ్బాయి, రామచంద్రయ్య గారు వచ్చేళ్ళారా? వారు బాకీ వారం రోజుల్లో ఇస్తానన్నావట. 15 రోజులైనా ఇస్తానమ్మా, ఇస్తాను. బాకీలన్నీ తీర్చేసి వస్తాను. ఇంట్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నా నాకు మాత్రం తప్పదుగా. చేసిన బాకీలన్నీ నా కోసమే చేశాను, నేను ఊరుగడం కోసమే చేశాను. ఈ ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నా ఒక్కరిదే, ఇంకా ఎవరికి ఏమీ సంబంధం లేదు. బాకీలన్నీ తీర్చాక తప్పను. అంత మాట ఎందుకురా? నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఈ ఒక్కరి సంపాదనతో ఎన్ని అప్పులను తీరుస్తావు?